ఆ ప్రతినిధులు సునీల్ అలాగే తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సునీల్, విజయవాడ నుంచి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆర్జీవీ ఎక్కడ ఈ చర్చ కొనసాగుతోంది. ఒకవైపు ఆయన మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అయితే 4 బృందాలుగా విడిపోయి గాలింపు చేపడుతున్నారు. పోలీసులు ఏమంటున్నారు అంటే ఆర్జీవీ ఎక్కడున్నాడన్న విషయం పైన క్లూ ఏమైనా దొరికిందా పోలీసులకి? ఒకవైపు ఇంటర్వ్యూలు ఎలా ఇస్తున్నాడు, వీడియోలు ఎలా ఇస్తున్నాడు అన్న దానిపైన పోలీసులు ఏమంటున్నారు? ఎంటైర్గా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసమైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పోస్ట్ చేశాడనేటువంటి అభియోగాలతో రామ్ గోపాల్ వర్మపై దాదాపు 3 పోలీస్ స్టేషన్ పరిధిలో, అటు గుంటూరులో కావచ్చు, ప్రకాశం ఒంగోలులో కావచ్చు, మరోవైపు అనకాపల్లిలో మొత్తం 9 కేసులు రామ్ గోపాల్ వర్మపై నమోదు కావడం జరిగింది. ఈ కేసులో గతంలోనే 35(1) BNS యాక్ట్ ప్రకారము నోటీసులు సర్వ్ చేశారు. కానీ నోటీసులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇచ్చాడు. తనకు 2 వారాల గడువు కావాలి, తాను ఇప్పుడు విచారణకు హాజరు కాలేకపోతున్నాను, కొంత బిజీ షెడ్యూల్, ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను. ఒకవేళ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటే వర్చువల్గా, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పోలీసులు ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కరాఖండిగా తేల్చారు. ఇక ఎప్పుడైతే వారు ఇచ్చినటువంటి గడువు ముగిసిందో ఆ క్షణము, ఆ రోజు పోలీసులు హైదరాబాద్ తన డెన్కి చేరుకున్నారు. కానీ డెన్లో అతనికి సెర్చ్ వారెంట్ లేకపోవడంతో పోలీసులు కొద్దిసేపు అక్కడ ఆ ఏరియాలో సరౌండింగ్ చేశారు. కానీ అక్కడ ఆర్జీవీ ఆనవాళ్ళు లేకపోవడంతో అక్కడ నుంచి పోలీసులు వెనక్కి తిరిగిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇప్పటికే ఆర్జీవీ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. కొన్ని ఛానల్స్కి, అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి సైతము అతను ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఆర్జీవీ మాత్రము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, అది కూడా సంవత్సరం క్రితం చేస్తే, ఇప్పుడు ఏ విధంగా తనకు కేసులు నమోదు చేస్తారు, ఏ రకంగా తనను ఇబ్బందికరమైనటువంటి ప్రక్రియ చేపడతారంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కూడా కొంత ఆగ్రహం కూడా ఆర్జీవీ వ్యక్తం చేయడం. రాజకీయ నేతల కనుసరణలోనే పోలీసులు పనిచేస్తున్నారనేటువంటి అభిప్రాయానికి ఆర్జీవీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద ఆర్జీవీ కోసం మాత్రము ఓవైపు పోలీసులు ఆంధ్రప్రదేశ్లోను, కోయంబత్తూరులోను, అది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కానీ హైదరాబాద్లోనే ఆర్జీవీ ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని వీడియోలు, కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే ఆర్జీవీ ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాడు, ఆర్జీవీ ఎక్కడికి కూడా పారిపోలేదు, తను ఎవరికి కూడా భయపడడం లేదంటూ కూడా ఆ వీడియోలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని లీగల్ పరంగా, న్యాయపరంగా ఎదుర్కొని తీరుతాము. మరోవైపు ఇప్పటికే మనం చూస్తాం, ఆంధ్రప్రదేశ్లో 2 పిటిషన్లు దాఖలు చేస్తారు. ఒకటి ముందస్తు పిటిషన్తో పాటు అదేవిధంగా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులను పూర్తిగా అరెస్ట్ చేయకుండా ఈ తనపై నమోదైనటువంటి కేసులు మొత్తం కూడా కొట్టివేయాలని క్వాష్ పిటిషన్స్ అయితే హైకోర్టులో నమోదు చేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ 2 పిటిషన్లకు సంబంధించిన దాంట్లో ఈ రోజు కోర్టు విచారణ తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, అంటే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉండి హైదరాబాద్ లో లేనట్టుగా పోలీసులని మిస్లీడ్ చేస్తున్నాడు అనుకోవాలా? హైదరాబాద్ లో ఉన్నట్టుగా దాదాపు కొంత స్పష్టత వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో మరి ఈ రోజు అదుపులోకి తీసుకున్న ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే ఆర్జీవీ ఎక్కడికి కూడా నేను పారిపోలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ ఎక్కడ ఉండేది మాత్రం అతను ఎవరికి సమాచారం ఇవ్వట్లేదు. కేవలం కొన్ని మీడియా ఛానల్స్కు కొన్ని వీడియోస్ని అతను రిలీజ్ చేసినటువంటి దృశ్యాల్లో మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్జీవీ మాత్రము హైదరాబాద్లోనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నది మాత్రము ఎవరికి తెలియట్లేదు. అతను ఒక ప్లేస్లో, అంటే ఎవరికి తెలియనటువంటి ఒక ప్లేస్లో ఉన్నాడు. కానీ పోలీసులు మాత్రం అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో జూబ్లీస్లో ఉన్నటువంటి తన డెన్కి కూడా పోలీసులు వచ్చారు. కానీ అక్కడ ఆర్జీవీ లేకపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వీడియోస్ పంపిస్తున్నాడు, ఎవరెవరికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సిడిఆర్ ఫైల్స్ కావచ్చు, ఆ కాల్ డేటా కావచ్చు, వీటన్నిటి కూడా అనాలిసిస్ చేసి ఖచ్చితంగా ఆర్జీవీని మాత్రం పట్టుకునే యోచనలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. సతీష్, రైట్. సునీల్, మీరు లైవ్ లోనే ఉండండి. ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎక్స్లో పెట్టిన ఒక పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరడంతో ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు విజయవాడ నుంచి అందిస్తారు. రైట్, తిరుమలరావు, అసలు హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? ఒంగోలు పోలీసులు ఏమంటున్నారు? ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికీ ఆయన ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
సతీష్ ఆర్జీవీపై ఈ నెల 8వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన వెంటనే 19వ తారీఖు విచారణకు హాజరు కావాలని ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ పట్టుకుని టోటల్గా ఇప్పటి వరకు ఆర్జీవీ హైకోర్టులో 5 పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఆర్జీవీకి 41 నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ముందు వెళ్ళి పోలీసు విచారణకు హాజరవ్వండి, హాజరైన తర్వాత మీరు క్వాష్ చేయడానికి కాదు ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేయాలంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. తర్వాత ఆర్జీవీ పైన 3 కేసులు నమోదైనాయి. ఒకటి విశాఖపట్నము, 2 గుంటూరు, 3 ప్రకాశం జిల్లా. మొదట మనం చెప్పుకున్నది ప్రకాశం జిల్లా నమోదైంది. ఈ 3 మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు నాకు కేసులు నమోదయ్యాయి, నాకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ఇవ్వాలంటూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న సమయంలో ఆర్జీవీ మరో పిటిషన్ తాజాగా ఈ రోజు దాఖలు చేయడం జరిగింది. నేను విచారణకు హాజరవుతాను, కానీ నా మీద పోలీసులు కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు. దీని మీద నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్న వాటికి సంబంధించి నిలుపుదల చేయాలి, కేసులు నమోదు చేయకుండా నాకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ రోజు తాజాగా హైకోర్టు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు వాదోపాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున న్యాయవాది సోమవారం నాకు అవకాశం అంటూ వాయిదా వేయడం జరిగింది. అయితే ఆర్జీవీ తరపున న్యాయవాది మాత్రమే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్జీవీ వర్చువల్ గా విచారణకు హాజరవుతారు, ఎందుకు ఆర్జీవీని ఇలా ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఈ వాదనలు జరిగింది. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. సతీష్. రైట్ తిరుమలరావు, థ్యాంక్ యూ. సునీల్, థ్యాంక్ యూ తిరుమలరావు.